ఇవాళ ఈడీ విచారణ సందర్భంగా మీడియాతో కూడా మాట్లాడారు. ఒక అడ్వకేట్గా మీ ఒపీనియన్ ఏంటి సార్? తెలంగాణ పోలీసులు ఏమైనా చేతులు కట్టుకున్నారా? ముఖ్యమంత్రి గారిని లుంటపీస్ ముఖ్యమంత్రి అని చెప్పేసి విపరీతమైన ప్రశ్నలు చేస్తున్నా ఎమ్మెల్యే, రాష్ట్ర ఎమ్మెల్యే, ఆయన ఇంకా క్యాబినెట్ మినిస్టర్ అనుకుంటున్నాడు కేటీఆర్. అసలు కెమెరాలు ఇంట్లో పెట్టి, స్టిఫెన్సన్ ఇంట్లో పెట్టి దాంట్లో లైవ్ టెలికాస్ట్ ఇవ్వడానికి అప్పట్లో 2015లో తెలంగాణ ప్రభుత్వానికి ఏ కేంద్ర ప్రభుత్వం, ఏ రాష్ట్ర ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారి తరఫున రామయ్య గారు, వర్లరామయ్య గారు హైకోర్టు, ఉమ్మడి హైకోర్టులో కేసు వేస్తే ఇది అనీషా కేసు కాదు, అవినీతి నిరోధక శాఖ కేసు కానే కాదు అని చెప్పి చంద్రబాబు నాయుడు గారిని డిశ్చార్జ్ చేసిన తర్వాత ఆ కేసును పట్టుకొని 50 లక్షలతో దొరికిన దొంగ అని చెప్పి రేవంత్ రెడ్డి గారిని మాట్లాడుతుంటే అసలు ఆ పోలీసులు ఎందుకంటే రోడ్ల మీద ప్రెస్ మీట్ మేము నిర్వహిస్తాం రేపటి నుంచి, ఎందుకంత మీనమేషాలు లెక్క పెడుతున్నారు? రాష్ట్ర ముఖ్యమంత్రిని లొట్టపీస్ ముఖ్యమంత్రి, లొట్టపీస్ రేవంత్ రెడ్డి అని చెప్పి అవమానకరంగా మాట్లాడుతుంటే రేవంత్ రెడ్డి గారికి ఏ రోజైనా ఒక్కసారైనా అవకాశం ఇచ్చారు అసెంబ్లీలో మాట్లాడడానికి కానీ, ఉమ్మడి వేదికలలో మాట్లాడడానికి కానీ? ఇదే కేటీఆర్ రాష్ట్ర కేబినెట్ మంత్రిగా ఉన్నప్పుడు ఎవరికైనా రేవంత్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చింది. మరి ఇప్పుడు ఆయనకి ఇవన్నీ గొంతుమ్మ కోరిక మిగిలిన ఏ విధంగా కోరుతాడు? అసలు 54 కోట్లు ఎక్కడ పోయినాయి, వాపస్ వచ్చినాయా లేదా? వాపస్ తీసుకురావడానికి నువ్వేమైనా చేస్తావా? రెండో సర్క్యూట్ రేస్ నిర్వహించినవా లేదా? రెండో సర్క్యూట్ రేస్ నిర్వహించకుంటే ఏ కంపెనీకి అయితే డబ్బులు వెళ్ళినా ఆ డబ్బులు వాపస్ తీసుకొచ్చినవా లేదా అనేది కనీసం ఒక లెటర్ పెట్టినవా? అధికారంలో నువ్వు లేకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఒక లేఖ రాసినవా? ఆ 54 కోట్ల మాట్లాడుతున్నది కాంగ్రెస్ అధికారులకు వదిలిందా? రేవంత్ రెడ్డి గారి ప్రతినిధిని నేను, రేవంత్ రెడ్డి గారి ప్రతినిధిగా మాట్లాడుతున్నాను. నాకేం అభ్యంతరం లేదు అన్నమాట. అసలు రేవంత్ రెడ్డి గారికి ఏని సౌలభ్యం? రాకేష్ అన్న వెటకారం ఎందుకే? రాకేష్ అన్న వెటకారం ఎందుకే? వెటకారం కాబట్టి ఇద్దరు రాకేష్ అన్న వెటకారం ఎందుకే? నువ్వు మాట్లాడుతున్నాడు రాకేష్ అన్న. నువ్వు కేటీఆర్ గుడ్డిగా నమ్మకు. అధికారం పోగొట్టున్నారు. ఏమంటున్నాంటే మిమ్మల్ని అడిగిన కేసు ఏంది, మీరు చెప్తున్నది ఏంది? ఈడీ ఎంక్వైరీ గురించి చెప్పారంటే పోలీసు వాళ్ళు ఏం చేస్తారు, వాళ్ళు ఏం చేస్తారు? మీరే కదా ఆయనకి ఆయన స్వేచ్ఛ ఉంది కానీ ఆయన చెప్తున్నట్టు మీరు ఖండించుకోవచ్చు. మీరు ఆయన అధికార ప్రతినిధి లేకుంటే రేవంత్ రెడ్డి అభిమానా అనేది పక్కన పెట్టండి. ఆయన కొన్ని మౌలిక పరిస్థితులు లేవనెత్తాడు. రాకేష్ గారు ఈడీ ఆఫీస్ నుంచి బయటకు వచ్చిన సందర్భాల్లో గతంలో రేవంత్ రెడ్డి లేకుంటే ఏసీబీ విచారణ ఎదుర్కొనో, ఈడీ విచారణ ఎదుర్కొనో బయటకు వస్తే ఇట్లాగే మీడియాతో మాట్లాడినిచ్చారా? ఇవాళ కేటీఆర్ని రోడ్డు మీద మాట్లాడిస్తున్నారు కదా. ఈ పోలీసు అసమర్థత అని ఆయన ఈ ప్రభుత్వాన్ని కూడా ప్రశ్నిస్తున్నాడు. ఈ పోలీసుల అసమర్థతే గతంలో ఈడీ విచారణ ఎదుర్కొన్నటువంటి రేవంత్ రెడ్డి బయటకు వస్తే రోడ్డు మీద మీడియాతో మాట్లాడినిచ్చారా?